హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్ రెడీ అనమాట. పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ స్నాక్ ఇది. పకోడీలు అంటే శనగపిండితో చేసుకుంటాం కదా, కానీ ఈసారి మినప్పిండితో చేయండి. అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. చలికాలంలో నువ్వులు మినుములు ఎక్కువ తినాలంటారు కదా, ఇంకా ఈ హెల్దీగా చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే వడపిండి మిగిలిందనమాట. మిగిలిన పిండిని ఇంకా ఈవినింగ్ ఇలా చేసి పెట్టినాను. ఒకవేళ వడపిండి లేకపోతే మనం మినపప్పు ఒక 2-3 గంటలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నానబెట్టేసుకొని కొంచెం గట్టిగానే రుబ్బేసుకొని ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కారం వేయొద్దు, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి, లేదంటే పేస్ట్ లాగా చేసి వేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పకోడీలాగా చిన్న చిన్నగా వేసి వేయించి సైడ్కి పల్లి చట్నీ అయినా బాగానే ఉంటుంది, లేదంటే పిల్లలకి టమాటా కెచప్తో ఇస్తే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఇంకా హెల్దీ పకోడీ అన్నమాట ఇది. ఒకవేళ మినప్పప్పు కొంచెం లూజ్ అయితే అందులో కొంచెం అటుకులు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. రుబ్బేటప్పుడే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా వడలు రాని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టి మార్కులు కొట్టేయచ్చు అనమాట. కొత్త స్నాక్ అనేసి పెట్టచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్, హెల్దీ కూడా. ఇంకా ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి రెసిపీ చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.